ఒక అబ్బాయి ఎప్పుడూ తన డ్రాయింగ్‌లను పూర్తి చేయకుండా వదిలేస్తుంటాడు. అప్పుడు ఒక మహిళా టీచర్ అతన్ని గమనించింది. ఆమె అతనికి డ్రాయింగ్‌ను పూర్తిగా చేయాలని చెప్పింది. కానీ ఆ అబ్బాయి తన డ్రాయింగ్ పూర్తయిందని చెప్పాడు. ఇది విని టీచర్ ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె అతనిని ఒక గడియారం గీయమని చెప్పింది. ఆ అబ్బాయి ఇది చాలా సులభమని కొన్ని నిమిషాల్లోనే గడియారం బొమ్మని గీసేశాడు. కానీ గడియారం సగం కనిపించలేదు. ఇది చూసిన టీచర్‌కు విషయం కొంచెం విచిత్రంగా అనిపించింది. అందుకే అతన్ని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలని సూచించింది. కానీ ఆ అబ్బాయి ఆమె మాట వినలేదు. తన డ్రాయింగ్‌ను క్లాస్‌లోని ఇతర పిల్లలకు చూపించినప్పుడు అందరూ నవ్వారు. ఒక అబ్బాయి అతని డ్రాయింగ్స్‌ని చూసి వెక్కిరిచ్చాడు. అప్పుడు మొదటిసారి ఆ అబ్బాయికి నిజంగా ఏదో తప్పుందని అనిపించింది. అతను తన అన్నతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ అతని మాటలు విని ఒక కాగితంపై ఇల్లు గీయమని చెప్పాడు. అబ్బాయి ఎంత ప్రయత్నించినా ఇల్లు పూర్తిగా గీయలేకపోయాడు. సిటీ స్కాన్‌లో అతని మెదడులో రక్తం గడ్డకట్టిందని, అది కంటి నాడిపై ఒత్తిడి చేస్తోందని తెలిసింది. అందువల్ల అతనికి వస్తువులు సగమే కనిపిస్తున్నాయి. ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు తన డ్రాయింగ్ పరీక్ష ఉందని, తన కెరియర్ ముగిసిపోయిందని అనుకున్నాడు. అప్పుడు అతని అన్నకు ఒక ఆలోచన వచ్చింది. అతని బదులు తానే పరీక్ష రాయాలని నిర్ణయించాడు. మరుసటి రోజు పరీక్ష హాల్లో అబ్బాయి త్వరగా సగం డ్రాయింగ్ గీసి కడుపు నొప్పి ఉందని చెప్పి బాత్రూంకి వెళ్లాలని టీచర్ను అడిగాడు. టీచర్ పరీక్ష సమయంలో ఎవరూ ఒంటరిగా వెళ్లరని చెప్పి అతనితో కలిసి వెళ్ళింది. అదృష్టవశాత్తు టీచర్ బాత్రూం బయటే నిలబడింది. లోపల అతని అన్న ముందే ఉన్నాడు. ఇద్దరు త్వరగా బట్టలు మార్చుకున్నారు. బయటకు వచ్చిన అన్న పొరపాటున తప్పు దిశగా నడవడం ప్రారంభించాడు. టీచర్ పరీక్ష హాల్ వెనుక వైపున ఉందని చెప్పింది. అయినప్పటికీ ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. తర్వాత అన్న ఆ డ్రాయింగ్ ను పూర్తి చేశాడు. ఈ విధంగా అబ్బాయి డ్రాయింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ పరీక్ష తర్వాత ఒక అమ్మాయి అతని అన్నను చూసేసింది. ఆమె అతని దగ్గరకు వచ్చి అతనికి అన్న ఉన్నాడా అని అడిగింది. అబ్బాయి భయపడి తాను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకునని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి అతని మాటలను నమ్మలేదు. చివరికి ఆమెకు నిజం తెలిసింది.